పెన్షన్ల పంపిణీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారం రేపుతుంది. టీడీపీ వల్లనే పెన్షన్లు నిలిచిపోయాయంటూ కూడా వైసీపీ కానీ బ్లూ మీడియా చేస్తున్న ప్రచారాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ వాలంటరీ వ్యవస్థ ఉంటేనే పెన్షన్లు కానీ ప్రభుత్వ యంత్రాంగం నడిచిద్ది అనే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు నిన్న 1వ తారీఖు పంచకపోవడానికి కూడా టీడీపీ కూటమే కారణం అన్నారు. ఏంటి వాస్తవం ఏంటి సార్? ఇదంతా అబద్ధం ప్రచారం అండి. ఇక్కడ 2 విషయాలు నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,60,000 మంది వాలంటీర్లు పెట్టుకున్నాడు. 1,25,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు పెట్టారు. ఈయన ప్రతి సిద్ధం సభలో కూడా నేను వచ్చిన తర్వాత అధికారాన్ని వికేంద్రీకరణ చేశాను, గ్రామాలకు తీసుకెళ్లానని చెప్పి ఇదే ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఫస్ట్ వాలంటీర్లు ఎందుకు ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది? మొదటి ప్రశ్న అండి. అంటే వాలంటీర్లు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకొని ఒక పక్క వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. గవర్నమెంట్ జీతాలు తీసుకొని వైసీపీ పార్టీకి ప్రచారం చేయడం ఏంటి? అందుకే ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. రెండవది, ఆల్రెడీ మనకు శాశ్వత సిబ్బంది ఉంది కదా, సచివాలయ సిబ్బంది ఉంది కదా. ప్రతి సచివాలయంలో 8 నుంచి 10 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు కదా. ఒక సచివాలయంలో పింఛన్దారులు ఎంతమంది ఉంటారు? 350 నుంచి 400 మంది ఉంటారు. అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు? 8 నుంచి 10 మంది ఉన్నారు. అంటే ఒక్క ఉద్యోగస్తుడు పంపిణీ చేస్తే రోజుకి ఎంతమందికి పంపిణీ చేయాలి? 50 మందికి పంపిణీ చేయాలి. చిత్తశుద్ధి ఉంటే ఒక ఉద్యోగస్తుడు ఒక రోజులో 50 మందికి పంపిణీ చేయలేరా అని చెప్పి నేను కాదు ప్రశ్నించేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులందరూ, మేధావులందరూ, తెలివైన వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి తప్పుడు ప్రచారం తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టుదామని చూస్తుంది. ఇది అబద్ధ ప్రచారం 100కు 100%. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈరోజు కృష్ణా జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ప్రచారం పంపిణీ చేయండి అని. ఇదే ఆర్డర్స్ 31వ తేదీన ఇవ్వచ్చు కదా. అంటే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లుదాం అనుకుంటుందా? ఇది అబద్ధపు ప్రచారం. అందరూ మీరు గమనించాలని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, గతంలో పంచాయతీకి వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ పనులు మొత్తం చేసేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు ఒక సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. అయినా పెన్షన్ల పంపిణీ నిలుపుదల చేయడానికి కారణం ఏంటి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం. అంటే పెన్షన్లు ఇప్పుడు పంచకుండా చేయాలా? పంచకుండా చేస్తే దీని మీద చంద్రబాబు గారి మీద బురద జల్లాలి. ఇది వీళ్ళ కుట్ర. ఇది కేవలం కుట్రలో భాగమే. ఇప్పుడు మీ వైసీపీ వాలంటీర్లు వద్దన్నారు కానీ ఎన్నికల కమిషను సచివాలయ సిబ్బందిని పంచద్దని చెప్పలేదు కదా. ఎందుకు ఇవ్వరు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది ఉన్నారు. వాళ్ళ చేత అసలు ఒక్క రోజులో పనిచేయచ్చు పెన్షన్లన్నీ. ఏ ఊరికి ఆ ఊరు ఒక్క రోజులో సచివాలయ ఎంప్లాయీస్ చేత మొత్తం పంచవచ్చు. లేదా 2 రోజులు పంచండి, డోర్ టు డోర్ వెళ్ళి పంచండి. ఎందుకు పంచట్లేదు? ఇప్పుడు డోర్ టు డోర్ పంచలేదంటే ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి ముసలాళ్ళని ముతకాళ్ళని అందరినీ ఏడిపిస్తున్నాడు. ఇది ఏడిపించి వాళ్లే కావాలని దురుద్దేశంగా పెన్షన్లు పంచకుండా చేసి దీన్ని ఈ బురద చంద్రబాబు గారి మీద తొయ్యాలా. ఇది వాళ్ళ ఆశయం. ఇలాంటి ఈ తప్పుడు ప్రచారాలు దీని మీద ఓడిపోతామనే భయంతో ఈ తప్పుడు ప్రచారాల మీద ఆధారపడుతున్నారు. పోయినసారి 2019లో కూడా అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేసి ఒక్క అవకాశాన్ని గెలిచారు. ఈరోజు కూడా అదే తప్పుడు, ఒక అభివృద్ధి చేయలేదు, బీసీలకి కార్పొరేషన్ నిధులు ఆపారు, ఎస్సీలకి కార్పొరేషన్ నిధులు ఆపారు, మీరు విదేశీ విద్య ఆపారు, ఈ దళితులకు ఎస్టీలకి కార్పొరేషన్ నిధులు లేకుండా చేశారు, ముస్లిం మైనార్టీలకు కార్పొరేషన్ నిధులు లేకుండా చేశారు. ఈరోజు చివరికి ముసలాళ్ళ పెన్షన్లు, వికలాంగులు పెన్షన్లు కూడా డోర్ డెలివరీ లేకుండా ఆపారు. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ఆపితే ఆ బురద చంద్రబాబు గారి మీద తొయ్యాలా, ఈ దుష్ప్రచారం చేయాలా, ఆ విధంగా గెలవాలంటే అది సాధ్యపడదు. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు విఘ్నులు. చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు రేపు డోర్ టు డోర్ పెన్షన్ ఇస్తామని. అలాగే రేపు వచ్చేది మా ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ సంయుక్త ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. మేము ఇచ్చేది డోర్ టు డోర్ డెలివరీ ఇస్తాం. పెన్షన్ 4,000 ఇస్తాం. 4,000 పెన్షన్ పెంచుతున్నాం. 200 పెన్షన్లు 2,000 చేసింది మేమే, చంద్రబాబు గారే. ఈసారి 4,000 పెన్షన్ చేయబోయేది చంద్రబాబు గారే. అలాగే బీసీలకు, ఎస్టీలకు, దళితులకు 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు మేము డోర్ టు డోర్ ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే ధర్నాలు కూడా చేస్తాం. డోర్ టు డోర్ పెన్షన్లు ఇవ్వకపోతే మేము ఊరుకోం.
రేపు చంద్రబాబు గారి పాలసీ 4,000 పెన్షన్ పెంచడమే కాకుండా డోర్ టు డోర్ కూడా ఇప్పించబోతున్నారు. ఇప్పుడు ఎందుకు ఇప్పించరు మీరు? ఇది సార్ మొత్తానికి గతంలో ప్రతి పంచాయతీలో వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీ పనులు మొత్తం చక్కపెట్టగా ఇప్పుడు గ్రామ సచివాలయాలు దాదాపు 10 మంది వరకు సిబ్బంది ఉన్నా కూడా వారిని నెలకి ఒక పూట ఇళ్ళకి వెళ్ళి వృద్ధులకు వికలాంగులు పెన్షన్లు ఎందుకు ఇవ్వలేరు, ఇదంతా రాజకీయ కుట్ర కోణంతో ఆపారంటూ కూడా ఇక్కడ టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి.